కార్యకర్తలు నాయకులు అందరూ అడిగిన క్రమంలో ఆమె ముందుకు వచ్చింది. ఆనాడు దాదాపు 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఈ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఆమె 22 సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నది. ఆ 22 సంవత్సరాల కాలంలోనే ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారం ఇచ్చారు. యూపీఏ గవర్నమెంట్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు, మిత్రపక్షాలు ఢిల్లీలో అందరూ అన్నారు, సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము ఎన్ని కోరికలు, ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరూ చూసిరు. ఆ రోజు బీజేపీకి తెలియదా? బీజేపీ నిద్రపోయిందా ఆ టైంలో? కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఎంపీలు మీతో ఎంత ప్రాధేయపడ్డా, మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధేయపడ్డా, లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగారు. రాహుల్ గాంధీ గారు మీరన్నా ప్రధానమంత్రిగా ఉండండి అని, లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టారు, ప్రధానమంత్రిగా చేశారు. ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ నాసుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే కొట్లాడుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎవరి గురించి చెప్తలేను, నేనే అడుగుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేనే కొట్లాడతా, నాకు టికెట్ ఎట్లు ఇవ్వని కొట్లాడతా. కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేశారు. ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. నాలాంటి వాడు ఎమ్మెల్యే కోసం కొట్లాడి గుంజుకునే రోజులు ఈ రోజులల్లా. కానీ ఒక ప్రధానమంత్రి ఉండాలని దేశ ప్రజలు చెప్పినా కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు నేను ఉండను, మన్మోహన్ సింగ్ గారిని పెడతా, నా కొడుకు రాహుల్ గాంధీ కూడా వద్దు, నేను మన్మోహన్ సింగ్ గారిని పెడతా. మంచి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేస్తాడు, ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం యొక్క ఎదగాలి అని ఒక అన్ని కోణాల్లో మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను అడుగుతున్నా, బీజేపీ నాయకులారా, ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా? సోనియా గాంధీ గారికి ఉన్న గుణం, వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడి కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము, ధైర్యం బీజేపీ నాయకులకు ఉన్నదా అని అడుగుతున్నాను నేను. మీకున్నదా ఆ సత్తా? ఉంటే మీకు బీజేపీ నాయకులకు ఈరోజు ఈ జీవితం గడుపుతున్నారు రాజకీయం కంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎల్కే అద్వానీ, మీకు అదే గుణం ఉండుంటే ఎల్కే అద్వానీని మీరు ప్రధానమంత్రి చేసేటోళ్ళు. ఆ గొప్ప గుణం మీద లేవు, ఆ జీన్స్ లేవు, ఆ త్యాగాలు మీ బ్లడ్లో లేవు. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి కుటుంబంలో ఉన్నాయి త్యాగాలు. త్యాగాల కుటుంబం, పదవులు లేకపోయినా మీరు పదవుల కుటుంబం, మీది త్యాగాల కుటుంబం కాదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నది, హెచ్చరిస్తున్నాం. ఉందా మీకు ఆ శక్తి? దీని మీద డిబేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. ఇప్పటికైనా అద్వానీ గారు ఉన్నారు, నిజంగా మీ త్యాగాల కుటుంబం అద్వానీ గారిని చేయండి ప్రధానమంత్రి. ఉందా ఆ త్యాగశీలి, ఆ త్యాగ గుణం బీజేపీ నాయకులకు ఉందా? ఆర్ఎస్ఎస్ ఉందా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీరా
సోనియా గాంధీ గారితో మాట్లాడింది? విలువలతో కూడుకున్న కుటుంబం అయితే సోనియా గాంధీ గారి అత్తగారు, వారి కొడుకు రాహుల్ గాంధీ గారు. నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు 1,00,000 మాట్లాడవచ్చు రాజకీయంగా, కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేస్తుంది. సోనియా గాంధీ గారు 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పరిపాలనలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించింది. డబ్బులు చేతిలో గలగలగల ఆడేటట్టుగా ఆహారం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలో 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించింది. సగటు ప్రతి మనిషి రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుని ఉపాధి హామీ తీసుకొచ్చిన ఘనత, చరిత్ర సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఆర్టీఏ చట్టం ఈ దేశంలో ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది చరిత్ర సోనియా గాంధీ గారిది. ఏం మాట్లాడతారా మీరు బీజేపీ వాళ్ళు? మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా? ఏమనాలి మిమ్మల్ని బీజేపీ వాళ్ళని? నోరుంది కదా అని మాట్లాడేనా? ఈ భారతదేశానికి కోడలు అయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు సరే 59 సంవత్సరాలు. 59 భారతదేశ కోడలు, ఇందిరాగాంధీ గారి కోడలు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు 59 సంవత్సరాలైంది. ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు?